ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అద్వితీయ సత్యనామము ఈ పరిచర్యల ద్వారా నిండారులుగా మహిమపరచబడునుగాక. ఆమేన్. ఆయన హృదయము ఈ పరిచర్య ద్వారా ఎంతో సంతోషించునుగాక. ఆమేన్. ప్రభు యొక్క ఆనందమే, ప్రభు యొక్క సంతోషమే మన ముఖ్య గురి అయి ఉండునుగాక. లేఖనం యొక్క సారాంశంలో నుండి మనం కొన్ని విషయాలు ఈ పగటి వేళ అధ్యయనం చేద్దాం. ప్రభువు మనందరితో మాట్లాడునుగాక. ఈ ప్రశస్తమైన సమయాన్ని ప్రభు ద్రాక్ష తోటలో చిన్న దాసుడనైన అల్పదాసుడనైన నాకు కల్పించిన ప్రభువునకును, స్థానిక దైవజనులు కరుణాకర్ గారు, జెన్నీ సిస్టర్ గారు, ముఖ్యంగా అమ్మ సుజానమ్మ గారికి, ఇక్కడున్న పెద్దలు అమ్మోళ్ళందరికీ, నాన్నోళ్ళందరికీ, బ్రదర్స్కి, సిస్టర్స్ అందరికీ హృదయపూర్వక నిండి వందనాలు. విద్యార్థులందరూ, చిన్నలందరికీ ప్రభు యెషయా గ్రంథం 58:14 ప్రకారం మిమ్మలను ఈ భూమండలం యొక్క ఉన్నత స్థలముల మీదకును, ఈ దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకును ప్రభు కొనిపోవునుగాక. ఆమేన్. రిఫరెన్స్లు ఇప్పుడు చూడొద్దు, శ్రద్ధగా ఆలకిద్దాం. సమయం సంకుచితంగా ఉంది కాబట్టి నేరుగా లేఖనంలోనికి వెళ్ళిపోదాం. మనం దేవుని వాక్య పరిచర్య ముగించబడిన తరువాత ప్రభు శరీరమును, రక్తమును మనము ఆశ్రయించిన తరువాత మనము ఈ అన్నప్రాసన కార్యక్రమంలోనికి వెళ్ళదాము. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాం. ఈరోజు వర్తమానాంశం మనస్సు అనే అంశం గురించి పాఠం నేర్చుకోబోతున్నాం. చెప్పండి, దేని గురించి అండి? మనస్సుని ఇంగ్లీష్లో ఏమంటారు? మైండ్. చాలా కీలకమైన పాఠం. వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, సామాజిక జీవితానికి, ముఖ్యంగా దేవుని రాజ్య స్థాపనకు, రకరకాల సమస్యల నుండి చాలా సులువుగా విడుదల పొందడానికి ఈ పాఠం ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముందు మనం పాఠం వెళ్ళేదానికి ముందు ఒక ప్రాముఖ్యమైన రిఫరెన్స్ మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వాక్య భాగం. ప్రభువారు అంటున్నారు, నా కాడి సులువు, నా భారము తేలిక. ఆయన మన మీద మోపేది చాలా బరువుగా ఏమి ఉండదు, చాలా సులువు, చాలా తేలిక. అయ్యా, మీరందరూ వినాలి. చాలా సులువు, చాలా యేసయ్య పద్ధతి. గాడ్స్ మెథడ్స్ ఆర్ సో ఈజీ మెథడ్స్. ఆ నాడి తెలియకపోతే, ఆ పాస్వర్డ్ తెలియకపోతే, ఆ ఫార్ములా తెలియకపోతే, ఆ సూత్రం తెలియకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద బస్సు ఉందనుకోండి, దాన్ని ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చేసింది కదా, జస్ట్ అలా బటన్ అలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది? స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ అలా గేర్ ఆపరేట్ చేసి, క్లచ్, యాక్సలరేటర్, బ్రేక్ ఆపరేట్ చేసుకుంటూ మూవ్ చేస్తే బస్సు కాజా నుండి ఢిల్లీ వెళ్ళగలదు. బస్సుని నడపడం చేత కాలేదనుకో, ఇప్పుడు ఎక్కడి వరకు తోసుకెళ్ళగలం? కాళ్ళ వరకు తోయగలమా? బాగా తోస్తే అందరం కలిసి కాళ్ళ వరకు తోసి అందరికీ అది
దేవుని పద్ధతులు మనకు తెలియకపోతే అలా చాలా కష్టతరమైపోద్ది ఈ ఆధ్యాత్మిక జీవన యాత్ర. రెండోది, ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ భూలోక జీవితం జీవించటం బహు కష్టతరమైపోతుంది. దేవుని నాడి, ఆయన ఇచ్చిన ఆ పాస్వర్డ్, కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, పెద్దోళ్ళ అమ్మోళ్ళ భాషలో చెప్పాలంటే నాడి. ఆ నాడి పట్టుకోవడం చేత కాలేదనుకోండి, భక్తి నాడి, చాలా కష్టం. ఆ భక్తి నాడి దొరికితే చాలా సులువు. అందుకే యేసయ్య చెప్తారు, నా కాడి సులువు, నా భారము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మెడికల్ డాక్టర్ అవ్వాలంటే అప్ టు 10th క్లాస్ 15 ఏండ్లు, అందులో దగ్గర 12-13 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 15 ఏళ్ళు. ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు. మరలా ఈ నీటు వెంటనే వస్తుందా అంటే చాలా కష్టం. కాబట్టి అది 1-2 సంవత్సరాలు మళ్ళీ కలుపుకోవాలి. 15కి ఒక 7 కలపండి, 22 సంవత్సరాలు. ఎంబీబీఎస్ అవగానే నేను హాస్పిటల్ పెట్టుకుంటానంటారు ఎవరన్నా? పీజీకి వెళ్తారా? మళ్ళీ అదొక 2 సంవత్సరాలు. 17 మళ్ళీ స్పెషల్ కోర్సులు ఏమన్నా చేయాలా? అక్కర్లేదు, ఒక్క పీజీ సరిపోతుందా? మళ్ళా స్పెషల్ కోర్సులు ఏదన్నా కానీ 25 నుండి 30 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్స్. మత్తయి సువార్త 14:14 ఒకసారి మీరు చూడండి. రోగులైన వారిని యేసు ప్రభువు ఏం చేశారండి? అపోస్తలులు కూడా వారు ప్రార్థించినప్పుడు, చేతులుంచినప్పుడు రోగులైన వారందరూ ఏమాయను చెప్పండి. దేవాలయపు ద్వారమునద్ద కూర్చున్న ఆ వ్యక్తికి పేతురు, యోహానులు యేసుక్రీస్తు నామములో ఏం ప్రసాదించారు? స్వస్థతను. అతడు ఎవరు? పుట్టినది మొదలుకొని కుంటివాడు. అంటే వైద్య శాస్త్రం ఎంతో తల్లక్రిందులుగా 25-30 ఏండ్లు కష్టపడితే కానీ సాధించగలిగినది కొంత ఉంటుంది. దానికి మించినది ఒకటి ఉన్నది సులువుగా. ఇఫ్ యూ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, with the gifts of the Holy Spirits, if you be filled with the gifts of the Holy Spirits, పరిశుద్ధాత్మని యొక్క వరముల చేత నింపబడి ప్రార్థిస్తే ఈ కోర్సులు ఏమీ లేకుండా, ఇప్పుడు ఇంత కోర్సులు చేసి అంత గడ్డొచ్చిందనుకో, ట్యూమర్, దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు అక్క చెప్పినట్లుగా ఆ టెస్టులన్నీ చేయించాలి. మళ్ళీ ఆపరేషన్కి 1,50,000 2 లక్షలు అడుగుతారు. ఇంత చేసినా మళ్ళీ పెద్ద గాయం. అంతకుముందు ఉన్నటువంటి ఫిట్నెస్. కానీ సులువైన పద్ధతి ఒకటి ఉంది. నీ చేతులలో దేవుడు స్వస్థపరచు వరాన్ని ఉంచి అలాగ ప్రార్థిస్తే ఆ ట్యూమర్ క్షణంలో మాయమైపోవటమే. సులువు, తేలిక. రొట్టెలు కావాలంటే ఏం చేయాలి? భూమిని దున్ని పంటను పండించి, చాలా ప్రాసెస్ కదా. కానీ యేసయ్య చేతుల్లోనికి 5 రొట్టెలు, చిన్నబాబు క్యారేజ్ అది, 5 చిన్న చపాతీలు, అవి 2 ఫ్రై చేసిన చేపలు. చిన్న బాబు క్యారేజ్ని ఆశీర్వదిస్తే స్త్రీలే 5,000 పురుషులు
పురుషులు 5,000, ఇంకా స్త్రీలు పిల్లలు కలిసి ఒక 13,000 ఉన్నారట. 5 + 13 18,000 మంది తినగా ఇంకా గంపలే, ఒకటి అర కాదు, సులువు. ఆయన యొద్ద ఆ నాడి మనం పట్టుకోగలగాలి. ఇప్పుడు సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు నాడి పట్టుకుని చెప్తారు. ఇప్పుడు మీకు ఆ రిపోర్ట్లో చెప్పినవన్నీ ఇప్పుడు మనము పట్టుకుంటాం. చిన్నపిల్లల చెయ్యి నడిపించడానికి నాడి దొరుకుద్దా? ఇప్పుడు నాడి కోసమని పట్టుకున్న నాడి మనకు తెలుసుద్దా? అది ఒక శాస్త్రం, నేర్చుకోవాలి. దానికి గురువు ఉండాలక్కర్లేదా? దానికి అనుభవం, రోజు ఆ పనిలో మనము నిమగ్నమై చూస్తూ ఉంటే. డాక్టర్ గారు ఇక్కడ మనకి మధుసూదన్ రావు గారు అని ఉంటారు చల్లపల్లి. ఊరికి ఆయన నాడిను ఇట్ట నొక్కుతారేంటో, ఇట్ట నొక్కి మొత్తం చెప్పేస్తారు. సులువు. ఈ పాట వింటే చాలా సులువుగా అనేకమైన చిక్కు సమస్యల నుండి మనం విడుదల పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే, సైతానుడు నిన్ను మోసం చేయలేడు. నువ్వు అపవాది చేత మోసగించబడవు. ఈ పాఠం కనుక నీకు అర్థమైతే. సమయం మరి చాలా తక్కువగా ఉంది. మనం ప్రశస్తమైన కార్యం ప్రభు అప్పగించారు కాబట్టి మనం అటు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి మనం త్వరగా ఈ యొక్క పాఠాన్ని ఆలకించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యం. 14 నుండి చదవండి. యేసయ్య ఇలా అంటున్నారు, ఏమని? ఓ ఈ భూజనులారా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము మీకు దగ్గరగా వచ్చేసింది. మారు మనస్సు పొంది సువార్తను నమ్మి ఈ దేవుని రాజ్యములోనికి ప్రవేశించండి అని దాని అర్థం. దేర్ ఆర్ 2 words. ఒక 2 పదాలు మీకు పరిచయం చేస్తాను. మీకు తెలిసినవే, మనందరికీ తెలిసినవే. దేవుని రాజ్యము అనండి ఒకసారి. పరలోక రాజ్యము. ఏంటండి అవి? ఈ రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా లేదా? తేడా ఏమైనా ఉందంట? 2 ఒకటేనా? అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక నాటు కోడిగుడ్డు, 4 కేజీల నాటు కోడి పుంజు. పెద్దవాళ్ళు అన్నారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు అంత పెద్ద పాత్రడవుద్దన్నారు. ఈ కోడిగుడ్డును పొదగేసి తల్లి కింద 21 రోజులు పొదిగిన తర్వాత కోడి పిల్ల అయింది. దాన్ని కాకారు గెద్దకారు దాటిపోయేలాగను కాపాడి దానికి మంచి ఆహారం పెట్టి అలాగా పెంచుకుంటూ వస్తే 2 సంవత్సరాలు అయ్యేసరికి ఇది ఇప్పుడు ఏమైందో తెలిసిన 4 కేజీల పెద్ద పుంజై కూర్చుంది. ఒకప్పుడు ఏంటిది? చిన్న గుడ్డు. ఈ కోడిగుడ్డే చెప్పండి ఇప్పుడు ఏమైంది? 4 కేజీల పుంజై కూర్చుంది. ఓకే. అలా దేవుని రాజ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో గ్రహించి మారు మనసు పొంది సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో, ఈరోజు బాబురావు నాన్నగారు జీవగ్రంథంలో పేరు రాయించుకున్నారు. జీవగ్రంథంలో పేరు రాయించుకున్నటువంటి వ్యక్తుల సమూహానికి దేవుడిచ్చిన నామధేయం ఏమిటంటే సంఘము. చెప్పండి. జీవము గల దేవుని రక్షణ పొందని వారికి బైబిల్ ఇచ్చిన నామధేయం లోకం. సంఘము వేరు, లోకము వేరు. విస్తారమైన నీటిలో నోవహు ఓడ ఉన్నది, కానీ ఆ నీటిలో ఒక్క చుక్క కూడా ఓడలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. నీళ్లల్లోనే ఉంటుంది ఓడలోకి మాత్రం ఈ నీళ్లు వెళ్ళడానికి వీలు. లోకమనే సముద్రములోనే ఉంటుంది సంఘం, కానీ సంఘములోనికి లోకము రావడానికి వీలు.
ఈ సంఘము అనగా రక్షణ పొందిన వ్యక్తుల సమూహమునకు సంఘమయ్యున్న మనకు ప్రభు ఇచ్చిన మరి యొక్క నామధేయం ఏమిటంటే దేవుని రాజ్యము. రక్షించబడిన వ్యక్తుల సమూహం భూమి మీద ఉంటే వీరిని దేవుని రాజ్యము అంటారు. ఇదే గుంపు ఆకాశంలోనికి వెళితే పరలోకము అంటారు. అమ్మ వింటున్నారా? ఈ భూమి మీద ఉంటేనేమో ఈ ప్రజలే చెప్పండి దేవుని రాజ్యం. ఇదే ప్రజలు ఆకాశంలోకి వెళితే, ఆకాశంలో అంటే ఊరికే సునీత విలియమ్స్ లాగా స్పేస్ అని కాదు సుమ, పరలోకంలోనికి, ఆ రాజ్యంలోనికి వెళితే పరలోక రాజ్యం. ఎక్కడుంటే చెప్పండి కోడిగుడ్డే కోడి పుంజు అయినట్లుగా ఇక్కడున్న మనమే పరలోక రాజ్యంగా పరిణమిల్లుతాము. ఆమేన్. సో ఈ దేవుని రాజ్యం అనబడిన మనం లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాం. ఈ రాజ్యానికి ఆధ్యాత్మిక కోణంలో మాట్లాడుకుంటున్నాం మనం. ఒక రాజు ఉంటారు. ఈ రాజ్యంలో రక్షించబడిన వారు రాజు అజమాయిషీలో ఉన్న ప్రజలు. ఈ రాజ్యమునకు చట్టాలు విధులు ఉంటాయి. అవన్నీ కూడా లేఖనం, దేవుని వాక్యం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏవైతే దేవుడు ఆదేశించారో ఆజ్ఞాపించారో ఇవన్నీ కూడా మనకు ఆజ్ఞలు, చట్టాలు, ఆదేశాలు అన్నమాట. దేవుని రాజ్యమై ఉన్నామని మనము గ్రహించాలి. మనకొక రాజు ఉన్నారు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి, ఆయన పేరేంటండి? నేను చెప్పినట్లుగా చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్య గురించి ఎప్పుడైనా కానీ మనం మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడితే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. నేను అనుకుంటున్నా. మీకు సమ్మతమైతే మీరు తీసుకోవచ్చు. ఈ దేవుని రాజ్యం భూమి మీద ఉన్న వ్యక్తుల సమూహానికి రాజు, ఏలుబడి చేయువారు, అజమాయిషి చేయువారు ఎవరంటే చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఇక్కడ చట్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియా దేశంలో వాహనాన్ని రోడ్డుకి ఎటు ప్రక్కన నడపాలి? ఎడమ ప్రక్కన, లెఫ్ట్ సైడ్. మనుషులను కూడా ఎడమ ప్రక్కన నడవాలి. అదే అమెరికా అయితే కుడి ప్రక్కన. ఇక్కడ ఇండియా నుండి అమెరికా వెళ్ళి ఎడమ ప్రక్కన నడుపుతున్నాం అనుకోండి, చెప్పండి, మాది ఇండియా అండి, మాకు ఇట్లాగే వచ్చు, మేము ఇట్లాగే నడుస్తాం, మేము ఎడమ ప్రక్కే మాకు అక్కడ, ఇక్కడ కూడా ఎడమ ప్రక్క నడుస్తాం, ఎడమ ప్రక్కే నడుస్తాం అని నడిచామనుకో, అక్కడ శాటిలైట్ కెమెరాల్లో చూస్తారు వాళ్ళు. కొయ్యి 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 అని రావడమే మాట పలుకు లేకుండా వేసుకుపోతారు. ఈ రాజ్యపు చట్టాలు అక్కడ, వాళ్ళకు ఒక చట్టం ఉంది, అది కుడి ప్రక్కన నడవాలి. లోకమునకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, అదిగో లోకాధికారి వచ్చుచున్నాడు. అపవాది లోకాధికారి. వాడు నియమించినటువంటి కట్టడలు, నియమములు, పద్ధతులు ఉంటాయి. చదవండి రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వాక్యాలు. ప్రతి రిఫరెన్స్ దయచేసి నోట్ చేసుకోవాలని మనం చేస్తాం. చదవమ్మా, టకటక చదివేసి. తర్వాత మాట కావాలి. అదుగో అదుగో అదుగో, ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీలు లేదు. అందరూ ఈ మాట చెప్పండి, లోక మర్యాద. కొంచెం బిగ్గరగా. లోకాధికారి ఎవరనుకున్నావు? అపవాది. వాడు లోకాన్ని ఒక సామ్రాజ్యంగా చేసుకొని, నేనే ఇక్కడ రాజుని, నా అజమాయిషి ఇక్కడ నెరవేర్చబడాలి,
నా చిత్తం ఇక్కడ జరగాలి, నా ఉద్దేశాలు ఇక్కడ ఫలించాలి, నెరవేర్చబడాలి, నేను నియమించిన చట్టాలు ఇక్కడ జరగాలని మరలా చెప్తున్నాను. లైవ్లో ఉన్నాం. ఆధ్యాత్మిక కోణం మనం మాట్లాడుకుంటున్నాం. ఫిజికల్ భౌతికమైన ప్రభుత్వాలు చట్టాల గురించి కాదు. చూసారండి, అపవాది ఏమనుకుంటాడు? నేనే లోకాధికారిని, ఈ ప్రజలందరికీ నేనే రాజుని, నేను చెప్పినట్లుగా జరగాలని వాడు నియమిస్తాడు. అవును, ఒకప్పుడు మనమంతా లోకాధికారి ప్రభుత్వంలోనే ఉన్నాం. లోకాధికారి ప్రభుత్వంలో నుండి సువార్త వెలుగు వలన ఇదిగో లోకములో నుండి సంఘము అనబడిన దేవుని రాజ్యములోనికి ప్రవేశించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి, మీరు ఒక 1000 ఎకరం ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉందనుకోండి. ఆ మధ్యలో ఒక 100 ఎకరం స్థలంలో, అదే భూభాగంలో చుట్టూ కోటగోడ కట్టి, ప్రహరీ గోడ కట్టి, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, జీవన శైలి ప్రారంభించారనుకోండి. ఈ 100 ఎకరాల కోటగోడ లోపల ఉన్న చట్టాలు, పద్ధతులు, విధి విధానాలు వేరు, దాని వెలుపట ఉన్నటువంటి ప్రజల యొక్క విధి విధానాలు వేరనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ 100 ఎకరాల ఇలాకాలో ఏదైతే ఇలాకా ఉందో, ఈ స్థలంలో ఇక్కడ చట్టాలు, ఇక్కడ పద్ధతులు ఇక్కడ వేరు. ఇక్కడ దీనిని దేవుని రాజ్యం అనుకుందాం. ఒకప్పుడు మనం కూడా ఈ రాజ్యానికి వెలుపటే ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఈ రాజ్యాన్ని మనకు సమీపం చేశారు. రండి రండి రండి, ఇందులో చేరండి అంటూ ప్రభు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. ఈ సత్యస్వార్తను అంగీకరించి గ్రహించిన వారు నెమ్మదిగా ఒక్కొక్కరుగా వెలుపటి నుండి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోనికి వస్తూ ఉన్నారు. వచ్చిన వారు లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు మన ప్రభు అయిన. అక్కడ కొన్ని విధానాలు, చట్టాలు, విధులు ఉన్నాయి. వాటిని పాటించాలి. వచ్చిన చిక్కేమిటంటే, వీరు వెలుపటి నుండి వచ్చారు, లోపలికి చేర్చబడ్డారు. అనగా లోకములో నుండి దేవుని రాజ్యములోనికి వచ్చారు, సంఘములోనికి వచ్చారు. కానీ లోకములో ఉన్నటువంటి విధులు, విధానాలే పాటిస్తున్నారు. ఇండియా నుండి అమెరికా వెళ్ళినప్పుడు వాహనం ఎటు తోలాలి? కుడి ప్రక్కన తోలాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా నేను ఎడం ప్రక్కనే తోలుతానంటే ఏమవుతుంది? క్రైమ్ అవుతుంది, అది కేసు అవుతుంది, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది. అందుకే ప్రభు అంటున్నారు, నాన్న మీరు ఒకప్పుడు లోకంలో ఉన్నారు, ఇప్పుడు దేవుని రాజ్యం అనబడిన సంఘంలోనికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇక మీరు ఆ పద్ధతులు, ఆ విధి విధానాలు ఆచరించడానికి వీలు, ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వేద్దాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం చదవమ్మా. చాలు చాలు. ఇక్కడ 2 రకాలైన మనస్సులు మనం చూస్తున్నాం. ఎన్ని మనస్సులండి? అందరూ చెప్పాలి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైన మనస్సు. ఎన్ని మనస్సులమ్మా? 1 2. మనం ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు ఈ శరీరానుసారమైన మనస్సు, ఇప్పుడు లోకములో నుండి సంఘము అనబడిన దేవుని రాజ్యంలోనికి సువార్త వలన వచ్చాం.
రక్షణ పొందుట వలన ప్రవేశించాం. వచ్చిన మనకే మనస్సు ఉండాలి, అది ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఎలా ఉంటుందండి? అది త్వరగా ఒక రిఫరెన్స్ చూడండి, తర్వాత నోట్స్ రాసుకుందరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అన్నాడా, లేక ఈ మనస్సు అన్నాడా? ఈ అంటే ఈమెయిలా? ఇది తెలుగు ఈయన, ఇంగ్లీష్ ఈయన? చాలా చోట్ల ఇప్పుడు ఈ అంటే ఎలక్ట్రానిక్ అనే పదాన్ని అనే అర్థాన్ని స్ఫురించేలాగున ఈ వాడుతున్నారు. ఇక్కడ తెలుగు ఈ మనస్సు. ఈ చీర అంటే ఏంటి? ఆ చీర ఇక్కడ ఉందని. ఇదిగో ఈ కుర్చీ బాగుందా? ఈ కుర్చీ. ఈ పౌలు గారు అంటున్నారు క్రీస్తు యేసుకు కలిగిన, అంటే ఆల్రెడీ ఆ మనస్సు పౌలు గారు కలిగి ఉన్నారు. అది దాని అర్థం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. సంఘమా, ఫిలిప్పీ సంఘమా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీకు కలగాలి. నేను కలిగి ఉన్నానే, ఆయన మైండ్ సెట్ తెచ్చుకున్నాను కదా, ఈ సేమ్ మైండ్ సెట్ మీకు రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు. దయచేసి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన మనస్సు. సారీ నా మారు మనస్సు. ముందు వేరే లైన్లో చక్కగా రాసుకున్నామా ఫ్రెష్గా. మారు మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సంబంధమైన మనస్సు. ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ దానికి ఈజ్ ఈక్వల్ టు పెట్టి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. రాసుకోలేనా? ఇప్పుడు అర్థమైంది కదా. మారు మనసు అంటే ఏమిటి చెప్పండి ఇప్పుడు. మారు మనసు అంటే ఏమిటి? యేసయ్య మనసే. ఈ దినాల్లో ఇప్పుడు మనకి ఏ చర్చి చూడండి, ఈ సంవత్సరం వెళ్ళి వాక్యం చెప్పేస్తే మళ్ళా వచ్చే సంవత్సరం వెళితే సిస్టమ్ అంతా మారిపోతుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వెళితే మళ్ళా మారిపోతుంది. ఇయర్ బై ఇయర్, టైమ్ అండ్ అగైన్ మైక్ సెట్లు మార్చేస్తున్నారు, కొత్త సిస్టమ్స్ పెడుతున్నారు. ప్రతి చర్చిలో కూడా కొత్త మైక్ సెట్లు. ప్రభువు, ఓ నా కుమారుడా, ఓ నా కుమారి, నా సంఘమా, మీ మైక్ సెట్లు మార్చండి అనలా. అవసరాన్ని బట్టి మార్చితే తప్పేం లేదు కానీ ప్రభువు చెప్పాడు మీ మనస్సు మారాలి. మైక్ సెట్లు కాదు మారాల్సింది, మైండ్ సెట్లు మారాలి. ఏ సెట్లు అండి చెప్పండి కొంచెం. మైక్ సెట్టా మైండ్ సెట్టా మారాల్సింది? మైండ్ సెట్. మారు మనస్సు పొందుము అన్నాడు కానీ మారు శరీరము పొందుము అన్నాడా? ఎక్కడన్నా ఉందా? శరీరం ఇదే, కానీ లోపల ఏం మారాలి? మనస్సు, మైండ్ సెట్ మారాలి. ఈ మధ్యకాలంలో ఓ సోదరుడు నా దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా కోసం ఒక విషయం ప్రార్థన చేయాలన్నాడు. చెప్పండి అన్నా. ఏంటి?
నాకు ఒక 45,000 రూపాయలు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటి ఎంత రౌండ్ ఫిగర్ అన్నట్లుగా, ఖచ్చితంగా అన్నట్లుగా 45,000 అడుగుతున్నారు ఏంటండి అన్న. ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను ఆటో తోలుతాను, మీకు తెలుసు కదా, తెలుసయ్యా. ఇప్పటికి 3 సార్లు ఇంజిన్ బోర్ చేయించా, మళ్ళా చేయించితే ఇక ఉపయోగం లేదు, ఇక ఇది అందుకోదండి, అనవసరం అంటున్నాడు మేస్త్రి గారు. నేనా ఇప్పటికిప్పుడు వేరే ఆటో కొనే అవకాశం నాకున్న పరిస్థితిని బట్టి లేదు అంటే, మళ్ళా మెకానిక్ గారే నాకు ఇంకో సలహా చెప్పారండి అన్నాడు. ఏంటంటే, ఇదిగో ఈ ఇంజిన్ పని అయిపోయింది కానీ పూణే నుండి కొత్త ఇంజిన్లు వస్తున్నాయి అప్పి ఆటోకి, 35,000 రూపాయలు అవుతుంది. ఇంకా చిన్న చిన్న వర్కులు నా ఫిట్టింగ్ ఛార్జ్తో కలిపి ఇంకొక 10,000 రూపాయలు అవుతాయి. 35,000, 10,000, 40,000 కనుక నువ్వు తెచ్చుకున్నావు అనుకో, నీకు బండికి తిరుగు లేకుండా పరిగెడుతుందా అన్నాడట. ఇక చూడండి, ఇప్పుడు ఈయనకి ఏం కావాల్సి వచ్చినాయి, 40,000తో ఆ పూణే నుండి వచ్చే కొత్త ఇంజిన్ వేయించుకుందామని ప్రయత్నం మొదలుపెట్టి ప్రార్థన చేయమని నన్ను అడగటానికి వచ్చాడు. సరే ప్రార్థన చేశాం. నిజంగానే దేవుడు కనికరించి అతనికి ధనం ఇస్తే అతను వెళ్ళి ఆ ఇంజిన్ ఆ బండికి వేయిస్తే మళ్ళీ ఒక నెల 15 రోజుల్లోపు కనబడ్డాడండి. అతను ఏం చెప్తున్నాడు తెలుసునా, అయ్యా దేవుడు డబ్బులు ఇచ్చాడు, కొత్త ఇంజిన్ వేయించుకున్నాను, నిజంగా చెప్తే నమ్మండి, కొత్త బండిలాగా పరిగెడుతుందండి. ఆటో కొత్తదా పాతదా? ఇంజిన్ ఎలా పరిగెడుతుంది చెప్పండి. అబ్బా అసలు అంతకన్నా ముందు కొత్తగా కొన్నప్పుడు కంటే బాగా పనిచేస్తుందండి ఇంజిన్. మారు శరీరము పొందు మనలా, ఈ శరీరమే. ఏది మారాలి? మైండ్ సెట్ అనండి అమ్మా. పాత ఇంజిన్ తీసేసి ఆటోకి ఏమేశారు, ఇప్పుడు ఎట్లా పరిగెడుతుంది? అట్లా అదే ఆటోకి కొత్త ఇంజిన్ వేసినట్లుగా ఇదే మనిషికి పాత మైండ్ సెట్ తీసేసి కొత్త మైండ్ సెట్ వేయాలి. పాత మైండ్ సెట్ ఎక్కడిది? శరీరానుసారమైన. ఎలా వచ్చింది అది? మొదటి మానవుడైన ఆదామును దేవుడు చేసినప్పుడు యేసయ్య మనసిచ్చాడు మొదటి ఆదాముకి. దేవుని మనస్సు కలిగి ఉన్న ఇతడు దేవుడు వద్దు అన్న పనిని చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవునిని కాదనుకున్నాడు. మనం అనుకుంటున్నాం పండు తినబట్టి చుట్టుకుందని. పండు తినొద్దన్నాడు, తిన్నాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ అంటే ఆదామును చాలాసార్లు మోసం చేయడానికి ప్రయత్నించాడు అపవాది. మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది. స్త్రీ కొయ్యరాని పండ్లు కోసి కొన్ని భుజించి మరి కొన్ని చేబోని భర్తకు దాచిపెట్టింది, తీసుకొచ్చి ఇచ్చింది. ఈయనకి తెలుసా తెలియదా తినకూడదని? తెలుసంటారా? మరి తెలిసి ఎందుకు తిన్నాడు? అంతకుముందు చాలా సార్లు అసలు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళక ముందు చీఫ్ మినిస్టర్ గారిని ప్రయత్నించాడు. ఎవరు? సైతాను. ఈయన చుట్టూ తిరిగి అబ్బో ఈ ఆదాము నా వల్ల పడేటట్టు వినడో నా మాట ఇని విసిగిపోయి అప్పుడు హోమ్ మినిస్టర్ గారి ద్వారా అప్లికేషన్ పంపాడు. ఇప్పుడు తినకూడదని ఎన్నిసార్లు అపవాది తినిపించడానికి ప్రయత్నం చేసిన మానిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు తిన్నాడో చెప్పాలి. ఇప్పుడు తినలేదనుకో, నువ్వు తిన్నావా? తిన్నానండి. తిన్నావా? తిన్నానండి. తింటే నీ కర్మ, నీ సావు, నువ్వు చావు అనొచ్చు. తిన్నావమ్మా? తినేసావా? సరే తింటే తిన్నావులే, డాడీ వస్తారు కదా, డాడీతో చెప్దాం అన్నాడా? అది అనలా. మ్యాప్ గీశాడు,
ఇప్పుడు గనక నేను తినలేదనుకో, ఈవిడొక్కదాన్నే బయటికి పంపిస్తాడు, నేను ఒక్కడినే ఉండిపోవాలి. నేను కూడా తిన్నాను అనుకో, ఇక చావో రేవో ఏం చేస్తారో ఇక. అంటే అక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన దానిని కోల్పోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుణ్ణి కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అది ఆదాము చేసిన అతి ప్రధానమైన అపరాధం. దేవుని కోల్పోవడానికి ఇష్టపడటం అనేది దట్స్ ఎ క్రైమ్, దట్స్ సిన్ ఎగ్జాక్ట్లీ. అది పాపం అంటే. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ మీ గమనంలోనికి తెస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా. ఇచ్చాడు. ఇచ్చిన 15, 16, 17 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఏమన్నాడు? అమ్మా, నేను మోరియా పర్వతములలో ఒక చోటు చూపిస్తాను, అచ్చడికి తెచ్చి బలిపీఠము కట్టి, ఆ బలిపీఠం మీద కాళ్ళు చేతులు, కొడుకు కాళ్ళు చేతులు కట్టి, నీ కొడుకును నరికి ముక్కలు ముక్కలు చేసి కాల్చి బూడిద చేసి దహన బలి ఇవ్వాలి నాకు అన్నాడు. ఇది మనకు అర్థం కావాల్సింది. బిడ్డలు లేరు, 75 సంవత్సరంలో ఇస్తానన్నాడు. అంత చెప్పిన వెంటనే ఇవ్వలేదు. 25 years కానీ ఇచ్చాడు, 100 ఏట. సరే, ఇచ్చిన 15, 16, 17 ఏళ్ళకి మళ్ళా తీసుకొచ్చి ఏమంటున్నాడు? దహన బలి అంటే మాకు అర్థం కావట్లేదు అక్క. నరికి ముక్కలు ముక్కలు చేసి కాల్చి బూడిద చేసి నాకు బలి ఇవ్వమన్నాడు. అది ఇప్పుడు ఏమనాలి అబ్రహం? అమ్మో, ఏంటి నా కొడుకుని చెప్పరేండి అమ్మా, నా కొడుకుని నరికి ముక్కలు ముక్కలు చేసి కాల్చి బూడి చేసి నీకు బలి ఇవ్వాలా? అవన పని అంటాడా, ఇస్తాడా అనే పరీక్ష పెట్టాడు. దేవుడు చెప్పాడు, కట్టెలు చీల్చాడు, గాడిదను గంత కట్టి మరి పనివారిని వెంట పెట్టుకుని కుమారుని తీసుకుని బయలుదేరారు. పర్వతముల దగ్గరికి వెళ్ళారు, ప్రభు చూపించిన చోటుకి వెళ్ళారు. పనివారిని కొండ దిగువన పెట్టాడు, అక్కడికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలతో కాళ్ళు చేతులు కట్టి కొడుకుని బలిపీఠం మీద పెట్టాడు. తీసుకుని వెళ్ళిన ఖడ్గమును ఏం చేశాడు? ఎత్తాడంతే. ఇక్కడ అబ్రహాము నరికేయడానికి సిద్ధపడ్డాడు లేదా? అక్కడ దేవుడు ఏం పరీక్షిస్తున్నాడంటే, నేను ఇచ్చిన ఆశీర్వాదం ఎక్కువ, నేను ఎక్కువ. ఆదాము ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు, అబ్రహాము ఈ టెస్ట్లో పాస్ అయ్యాడు, గెలిచాడు. కాబట్టి అబ్రహామును మూల పురుషుడుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ఇచ్చినది ఏది మనకి ఎక్కువ కాకూడదు, ప్రభువే ఎక్కువ కావాలి. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే, ఆదాము ఏదేను తోటలో 7 కోల్పోయాడు. అవి త్వరగా వ్రాసుకునే ప్రయత్నం చేయండి. ఆదాము ఏదేను తోటలో 7 కోల్పోయాడు. 7. నెంబర్ 1 దేవుని మహిమ. నంబర్ 2 దేవునితో సహవాసం. నంబర్ 3 దేవుని స్వరూపం. టక రాయాలి. నంబర్ 4 దేవుడిచ్చిన అధికారం, బ్రాకెట్లో ఏలుబడి, అథారిటీ. నెంబర్ 5 స్వాస్థ్యమును కోల్పోయాడు, స్వాస్థ్యము. నంబర్ 6 దేవుని మనస్సు. నంబర్ 7 నిత్య జీవము.
7ంటిని ఏమయ్యడమా? ఇందులో 6వది ఏమిటి? ఆదామును దేవుడు చేసినప్పుడు ఆదాముకి యేసయ్య మనసు పెట్టాడు, యేసయ్యలాగా చేశాడు కదా. ఎప్పుడైతే ఈ దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదం చాలనుకున్నాడో, ఈ స్త్రీ చాలనుకున్నాడో, అప్పుడు 7ంటిని కోల్పోయాడు కదా. ఈ 7ంటితో పాటు ఈ 7ంటిలో భాగంగా మనస్సు, క్రీస్తు యేసు మనస్సును మానవుడు కోల్పోయాడు. ఒక గదిలో వెలుగుంది, ఆ వెలుగునిచ్చే లైట్ని ఆఫ్ చేస్తే ఆ గదిలోకి ఏమొస్తుంది? ఏమా? ఇప్పుడు క్రీస్తు యేసు మనస్సు ఆజ్ఞను అతిక్రమించక ముందు, పండు తినకముందు, దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడిచ్చిన ఆశీర్వాదం చాలు అని పడిపోకముందు క్రీస్తు యేసు మనసు ఉంది కదా ఆదాములో. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు క్రీస్తు యేసు మనస్సు ఆదాములో నుండి వెళ్ళిపోయి చీకటి వచ్చినట్లుగా అపవాది మనస్సు ఆదాములోనికి వచ్చింది. అర్థమవుతుందండి? ఏ మనస్సు? శరీరానుసారమైన మనస్సు ఈజ్ ఈక్వల్ టు అపవాది మనస్సు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఆత్మానుసారమైన మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సంబంధమైన మనస్సు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యేసు మనస్సు. శరీర సంబంధమైన మనస్సు ఈజ్ ఈక్వల్ టు అపవాది మనస్సు. ఆదాంకి ఏం జరిగింది? జీసస్ మైండ్ సెట్ ఏమో పోయింది, సైతాను గాడి మైండ్ సెట్ ఏమో వచ్చి కూర్చుంది. ఇక ఆదాము గారిలో నుండి ఒరిజినల్ ఆధార్ కార్డు ఎలా ఉందో జిరాక్స్లన్నీ అట్లాగే ఉంటే అక్షరాలు, పదాలు ఏమైనా మారుతాయా? డోర్ నెంబర్లు మారుతాయి కదమ్మా జిరాక్స్లో. మొదటి ఆదాము సైతానుగాడు మైండ్ సెట్ తెచ్చుకుని ఇక అతనిలో నుండి వచ్చిన జిరాక్స్ కాపీలమైన భూజనులమైన మనందరిలోనికి శరీరానుసారమైన మనస్సు అనగా అపవాది మైండ్ సెట్ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుండి మనం ఇంకొక మెట్టెక్కుతున్నాం. ఇక్కడ నుండి పాఠం చాలా జాగ్రత్తగా వినాలి. శరీరానుసారమైన మనస్సు అపవాదిది. దానికి అధికారి ఎవరిప్పుడు? వాడే. రిమోట్ అతని దగ్గరే ఉంటుంది. ఆ మనస్సుని ఎలాగైనా ఆపరేట్ చేయగలడు అతను. ఈ శరీరానుసారమైన మనస్సు యొక్క విధి విధానం ఎలా ఉంటుందంటే, దృక్పథం ఎలా ఉంటుందంటే, దృక్కోణం ఎలా ఉంటుందంటే, యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వినాలి. పరిస్థితులు ఎలా మారితే మనస్సు అలా స్పందిస్తుంది. ఇప్పుడు పప్పెట్ ఉందనుకో, చిన్నపిల్లలకి పప్పెట్ షో చేస్తారు కదా, వీళ్ళందరికీ ఆ పప్పెట్టే కనపడుతుంది. దాని లోపల ఏముంటుంది? ఈ చెయ్యి అలా కదిలితే చెప్పండి, అలా చెయ్యి అలా కదిలితే అలా. వెనకటికి ఒకటి ప్రాణం 7 సముద్రాల అవతల చిలకలో పెట్టారంట. వీడేమో ఇక్కడ ఉన్నాడు. ఆ చిలక పేక అక్కడ నొక్కుతుంటే చెప్పండి, ఇక్కడ వీడు కక్కరమంటున్నాడు. ఇక్కడ ఎవరేం చేయాల? అక్కడ ఆపరేట్ చేస్తుంటే చెప్పండి అమ్మా, మళ్ళీ కాస్త ఆ చిలకని ఇట్లా తల మీద నిమరుస్తున్నారు అనుకో, అమ్మాయా. మళ్ళీ కొంచెం పేక అట్టు నొక్కితే లోక అధికారి, లోకమునకు రాజు అయ్యుండి వాడు ఎలా ఆపరేట్ చేస్తానంటే పరిస్థితులను చిన్నాభిన్నం చేసి ప్రజల మనస్సులతో ఆడుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన తాలూకు ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారనుకో, చాలా క్రిటికల్ కండిషన్, 90% హోప్స్ లేవన్నారు. మాకెందుకు లేండి బాబు అట్టండి మాటలు అంటారా? పోనీ మీ తాలూకు కాదనుకోండి, ఎక్స్ అనే వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు, అతని తాలూకు వ్యక్తులు బయట ఉన్నారు, 90% హోప్స్ లేవని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. అలా ఆ విషయం చెప్పడానికి లోపలికి పిలిచి, ఏమండి 90% అవకాశం
ఏదన్నా ఒక 48 అవర్స్ ఆగిన తర్వాత ఏమన్నా మళ్ళా చూద్దాం అన్నారనుకో, ఇక పర్లేదులే బ్రతుకుతాడులే అనుకుని లోపలికి వెళ్ళిన వారు డాక్టర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? గుండె ఏమవుద్ది చెప్పండి అమ్మా? ఇక అవకాశాలు లేవంటే ఏముంటుంది? బాధగా అంటున్నారు ఎవరు? మా అమ్మ. బాధ కాదు తల్లి, గుండె జర్రున జారిపోయి ముఖమంతా కూడా వడిలిపోయి ఏడ్చుకుంటూ కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయి బయటకు వస్తాం. ఆ 2 రోజులు అలాగే ఉన్నాం. 48 అవర్స్ తర్వాత మళ్ళీ పిలిచారు. ఏమంటే కొంచెం పర్లేదు సార్, ఒక 80% అవకాశాలు వచ్చినాయి, ఇంకొక 48 అవర్స్ తర్వాత 48 గంటల తర్వాత చూద్దామన్నారు. మళ్ళా పిలిచి పర్వాలేదండి 80 నుండి 60% అవకాశాలు వచ్చినాయి అన్నారు. మళ్ళీ ఇంకొక రోజుకి పిలిచారు, 50% పర్వాలేదండి అన్నారు. ఇక అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అమ్మయ్య, కొంచెం ఒక ముద్ద తింటారు, 2 ఇడ్లీ తింటారు. వాళ్ళు కాదు, వాళ్ళు ఎడదిరిగి కోమాలోనే ఉన్నారు. వీళ్ళు కొంచెం 2 ఇడ్లీ తింటారు, పర్వాలేదు అనుకుంటా. మళ్ళీ 7వ రోజు లోపలికి పిలిచి, ఏమండి పర్వాలేదు అనుకున్నాం కానీ మళ్ళా అసలు పరిస్థితి ఏం బాగోలేదు, అసలు ఇక కంప్లీట్ హోప్లెస్, 95% అవకాశం లేదన్నారు అనుకో. మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ జారిపోయి మళ్ళీ ఇడ్లీ ముక్క తినకుండా మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ ఫోన్లు చేసుకుంటూ మళ్ళీ కంగారు పడిపోయి, అవునా కాదా? శరీరానుసారమైన మనస్సు లోక పద్ధతులకు, లోక పరిస్థితులను బట్టి ఈ పరిస్థితులు ఇట్లుంటే అలాగన బాగుంటేనేమో బాగుంటుంది మనసు. పరిస్థితులు కొంచెం శృతి తప్పినాయి అనుకోండి, మనసు కూడా శృతి తప్పిపోయి డీలా పడిపోతారు. సైతానుడు ఇది తెలిసి ఏం చేస్తాడంటే, లోకాధికారి వాడి కాబట్టి ఇక్కడ పరిస్థితులను అప్స్ అండ్ డౌన్స్ చేస్తాడు. ఎప్పుడైతే రిమోట్తో అప్స్ అండ్ డౌన్స్ చేశాడో పరిస్థితుల్ని, నీవిక కుదేలైపోయి కంగారు పడిపోతావు. ఇది శరీరానుసారమైన మనస్సు యొక్క విధానం. ఆత్మానుసారమైన మనస్సు లోక పరిస్థితులకు ససేమిరా ఏమీ స్పందించదు. మీరు జీసస్ చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంత భయంకరమైనటువంటి యాగనీలో, వేదనలో ఉండి కూడా ఆయనను కొడుతున్నారు, తిడుతున్నారు, నానా మాటలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని గురించి ఆయన ఏమైనా మాట్లాడా? సిలువ వేయబడేటప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి నడుస్తుంటే వెళుతుండగా ఎదురు దెబ్బ తగిలి బొటన వేలు గోరు లేచిపోయింది అనుకో, రక్తం బడబడ కారిపోతుంది అనుకో, నోరు దేని గురించి మాట్లాడుద్ది? కళ్ళు చెప్పండి. అమ్మో మా ఇదారు పొద్దుండే దాని మొక్కను చూసా, అమ్మో అమ్మో అయ్యో గొడ్డన్న చుట్టుండమ్మా. మైండ్ అంతా దేని మీద? మాట అంతా దేని మీద? చూపంతా దేని మీద? మన పరిస్థితి అది. ప్రస్తుతం మన చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న మన పరిస్థితుల గురించే మన మనస్సు ఆలోచిస్తుంది, మన నోరు పనిచేస్తుంది, మన టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా పరిస్థితుల మీదే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానం మనం చూస్తే కదా, ఆయన భౌతికమైన పరిస్థితులు బహు భయంకరంగా హింసించబడుతూ కూడా ఆ రకంగా కొరడా దెబ్బలు కొడుతుంటే, ఈ వీపు ఈ చివరి నుండి మెడభాగం వరకు నాగటి సాళ్ల వలె చీల్చుతుంటే, ఏంట్రా బాబు అంత బాగా కొట్టి చేస్తాను, మీకేం పట్టింది రే అంటున్నాడు. ప్రస్తుత పరిస్థితికి స్పందించి మాట్లాడుతున్నాడా? ఒక్క పిలాతుకే స్పందించాడు ఒకే ఒక్కసారి. ఏమన్నాడు? నువ్వు రాజు అంటే. చిల్లర వాళ్ళకి ఎవరితో మాట్లాడలేక ఆయన చిల్లరతనంగా మాట్లాడ్డా. ఆయన సైతానుడు చిల్లరగాడు. వాడు ఫిజికల్గా కలుగు చేసే సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, భౌతిక పరిస్థితులు, వాటి వేటికి యేసయ్య మనస్సు స్పందించలేదు. భౌతిక పరిస్థితులకు స్పందించడు ఆయన. తండ్రి ఏమి ఆదేశించాడో, తండ్రి ఏమి ఆజ్ఞాపించాడో, తండ్రి ఏం చెప్పాడో దానిని మాత్రమే దృష్టిస్తాడు.
దాని మీద మాత్రమే ఆయన మనస్సు పనిచేస్తుంది, బేస్ అయి ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు దేవుని వాక్యము ఏమి సెలవిచ్చిందో దానిని మాత్రమే చూస్తుంది, దాని మీద మాత్రమే ఆనుకొని ఆధారపడుతుంది, దాని మీద మాత్రమే స్పందిస్తుంది. ఇప్పుడు ఐసీయూలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పుకున్నాం కదా, డాక్టర్స్ ఏం చెప్పారో దాన్ని బట్టి ట్రెంబల్ అయిపోతున్నారు. బాగుందంటేనేమో కొంచెం రెండు ఇడ్లీలు తింటున్నారు. ఇక బాగా సీరియస్ కండిషను, అవకాశాలు లేవంటే మాత్రం కనీసం మంచినీళ్ళు కూడా నోట్లో పోసుకోవట్లే. ఇది ఏ మనస్సు? మరి ఆత్మానుసారమైన మనస్సు. సంఘంలో అనగా దేవుని రాజ్యములో ఉన్నవారు కలిగి ఉండవలసిందే మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అనగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అని పౌలు గారు ఏ మనస్సు గురించి చెప్పారో ఆ మనస్సు కలిగి ఉంటే అప్పుడే మాట్లాడతాం. చూడండి దేవుని వాక్యంలో నుండి 118వ కీర్తన 17వ వాక్యం. నేను చావను, సజీవుడనై. అయ్యా, వాళ్ళు రిపోర్ట్స్ ఏమన్నా చెప్పని, వాళ్ళు కౌన్సిలింగ్లో ఏమన్నా చెప్పని, రోగేమో కోమాలో ఉన్నాడు, ఆయన ఎడుదిరిగి విశ్వాసం ఉంచటమో ప్రార్థన చేయటమో చేసుకోలేడు కదా. 4 వ్యక్తులు పక్షవాత రోగిని మోసుకొచ్చినప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి కాదు ప్రభు స్వస్థపరిచింది, మరి ఎవరి విశ్వాసాన్ని బట్టి? మోసుకొచ్చిన వారి, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి బాగు చేసినట్లుగా బయటుండి నీవు కంగారు పడిపోవడం కాదు, బయటుండి నీవు వాక్య వాగ్దానం మీద దృష్టి పెట్టాలి. నీ మనస్సు కేంద్రీకరణ ఎక్కడుండాలి? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. ఆ వ్యక్తి చావడు, ఆమె చావదు, సజీవురాలై యెహోవా క్రియలను వివరించబోతుందనే దాని మీద మనస్సు మోపాలి. అర్థమవుతున్న వాళ్ళు కొంచెం స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తా, శ్రద్ధగా ఆలకించు. ఆ మధ్యకాలంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన వాస్తవంగా జరిగింది. సహజంగా ఈ సీజన్లో కాలువల్లో చేపలు పట్టడానికి మామూలు పెడతారు. మామూలు తెలుసు కదండి. ఒక అతను కాలువలో 2 చోట్ల మామూలు పెట్టాడంట. పెడితే ఎవరో తెల్లవారుజాము 2, 2:30, 3 ఆ ప్రాంతాల్లో రావడం, దులుపుకు పోవడం. ఇతను 4, 4:30కి వెళ్ళేసరికి అందులో పెట్టిన అతనికి తెలుసుది ఎవరో తీసేశారని. సరే ఇట్లా కాదురా, ఎవడో మొత్తం మీద దొంగతనం చేస్తున్నాడని కాపలా ఉందామని చెప్పేసి ఒక ముల్లుగర్ర ఒకటి పట్టుకుని రాత్రి అంతా కూర్చున్నాడు. ఏమండి, ఇక్కడ ఒక చోట మామూలు అయితే అదిగో ఆ చెరువు మూలకం ఇంకొక మాము అనుకోండి, అక్కడికి ఇక్కడికి పచారులు చేస్తా తిరుగుతున్నాడు, ఏలపాటు వేసుకుంటున్నాడు, వెన్నెల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సరే ఢిల్లీ ఇటు వస్తూ ఉండగా మొత్తం మీద అక్కడ ఒక పుట్ట ఉందంట. ఆ పుట్ట దగ్గరలో ఏం జరిగిందంటే ఏదో కాలు గుచ్చుకుంది. వెంటనే ఇతనికి సెన్స్ అయ్యి ఆ చోటు నుండి పరుగున ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. ఇంటి వాళ్ళని లెగ్గొట్టాడు. అక్కడ నుండి మరి పాము కాటుకు మందేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ రోజుల్లో మంచం సవారు కట్టుకుని అతన్ని మోసుకెళ్ళేసరికి అతను మందేసి అతను లేచి మందు ప్రిపేర్ చేసే లోపు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తీసుకొచ్చేసారు. తెల్లవారిపోయింది. ఊరు వాడు అందరూ వచ్చారు. సహజంగా ఇదివరకు ఈ రోజుల్లో ఏంటంటే మనుషులు చచ్చిపోతే పుట్టింటోళ్ళు అయితే ఏదైనా చనిపోయారు అనుకోండి, మామూలుగా అసలు చూసుకుంటారు. ఇట్లా మెడ దగ్గర అక్కడిక్కడ ఎవరైనా బలవంతంగా చంపేసి మామూలుగా చచ్చిపోయిందని చెప్తున్నారు ఏంటని టెస్ట్ చేసుకునేవాడు. అలాగా
ఇతను చనిపోయిన వ్యక్తిని చూస్తే కదా, ఇతని ఒళ్ళంతా కూడా ఒకలాగా పచ్చగా అయిపోయిందంట. విషం ఎక్కేసింది. సరే చూస్తే కదా ఏం జరిగిందంటే, ఏం జరిగిందిరా, ఎక్కడ గరిసిందిరా పాము అని కాస్త వీళ్ళు కాళ్ళన్నీ కూడా చూస్తుంటే, కాలు దగ్గర పాము ఘాట్లు ఏమైనా కనబడతాయని చూస్తుంటే అక్కడ ఒక ఈత ముళ్ళు ఇరిగిందంట. ఏంటండి? ఈత ముళ్ళు దిగితే ఈ మహానుభావుడు ఏమనుకున్నాడు? పరిగెత్తి మందులేలా ఏకముందే చచ్చిపోయాడు. పరిగెత్తి ఇది ఇట్లా మనసులో పెట్టుకోండి. ఇంకొక జరిగిన వాస్తవం, ఒక వ్యక్తికి నేరాలు ఘోరాలు చేసినందుకు మరణశిక్ష విధించారు, ఉరిశిక్ష. ఆఖరి కోరిక ఉంటుంది కదండి. ఉరిశిక్షలో ఏంట్రా నీ ఆఖరి కోరిక అంటే, వాడు అన్నట్టు ఏమండి, నేను ఎన్ని ఘోరాలు చేశాను, చావడానికి నేను అర్హుడినే, బ్రతికుండగా ఎవరికి ఉపయోగపడలేదు, అందరికీ నష్టమే చేశాను, నా చావు మీద అయినా ఏమైనా ప్రజలకు ఉపయోగపడేలాగనుంటే నా చావు మీద ఏదైనా ప్రయోగం చేసుకుని చంపేయండి సార్, ఆ ఉరిదీస్తే ఏమొస్తుంది అన్నాడు. మరి భలే కోరాడు, ఆఖరి కోరిక కదా ఇది. ఈ రెండు కూడా జరిగినవే, కల్పితం కాదండి. సరే, మరణం మీద రీసెర్చ్ చేసే సెంటర్కి కాల్ చేశారు. అయ్యా, మా దగ్గర ఒక మరణశిక్ష పడిన ఖైదీ ఉన్నాడు, వాడు ఇట్లా అంటున్నాడు, మీకేమైనా ఉపయోగపడుద్దేమని చూసుకుని, అట్లాంటి వాళ్ళు కావాలి సార్, మేము చాలా రీసెర్చ్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇతన్ని చూశారు, అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక ఇతనితో చెప్పారు, అబ్బాయి నిన్ను మరణానికి అప్పగిస్తున్నారు కదా, మేము ఉరి తీసి చంపాము, మేము నిన్ను ఎలా చంపాలనుకుంటున్నామంటే అని సంచిలో నుండి ఒక పెద్ద 2 బార్ల త్రాసుపాము తీశారు. ఇదిగో ఈ కోబ్రాతో నీకు కాటు వేయించి నిన్ను చంపాలనుకుంటున్నాం. ఎంత వేగంగా బాడీలోకి విషం వెళ్ళుద్ది, విషం వెళ్ళి నీ బాడీ పార్ట్స్ మీద ఎలా పనిచేస్తుందో మేము రీసెర్చ్ చేయాలనుకుంటున్నామంటే, సరే చంపుకోండి సార్, ఎటు తిరిగి చావాల్సిన ఉండేగా, ఎట్ట చంపాలిగా, ఎట్ట కావాలంటే అట్ట చంపుకోండి అన్నాడు. సరే ఫలానా రోజు అని తీర్మానించేశారు. ఆ రోజు రానే వచ్చింది. ఇక ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే, అతనికి ముసుకేసేసారు, ఈ పామును తెచ్చారు. ఇదిగో అబ్బాయి, మొన్న తీసుకొచ్చిన పామే ఇది, మొన్న అంటే నీవు చూసావు, ఇప్పుడే మరి తలకి ముసుకేశారు కాబట్టి ఇప్పుడు కనబడదని ఆ చేతుల మీద కాళ్ళ మీద ఒంటికి పాముని రుద్ది చూపించారు, చేత్తో పట్టుకోమన్నారు, పాము ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, 2 నీడిల్స్ తీసుకొని పాము కాటు వేస్తే ఎలా ఉంటుందో అలా తయారు చేసి, ఒక ప్లాస్టిక్ పాము తలకాయని తయారు చేసి దీనిని దానికి అమర్చి ఇతనికి ముసుకేసి ఇతని చేతి మీద ఒక కాటు వేయించారు. అది పాముతో కాదు, ప్లాస్టిక్ సూదులకి ప్లాస్టిక్ నోరు అట్లా కరిసి ఇట్లా పట్టి లాగినట్లుగా. ఎప్పుడైతే స్నేక్ బైట్ లాగా వాళ్ళు ఆర్టిఫిషియల్గా అలా క్రియేట్ చేశారో, నీకు కాటు అయిపోయింది అబ్బాయి, ఇక చూస్తున్నావు, టైం లెక్క పెట్టుకుంటున్నావు, నీ రక్తం తీస్తాం, మళ్ళా నీ అవయవ భాగాల్లోనికి ఎలా వెళ్ళిందో టెస్ట్ చేస్తామంటే వీడు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇక గుండెలు ఏమో పరిగెత్తున్నాయి, ఇక టక రైళ్ళు పరిగెత్తున్నాయి. ఇతను అబ్జర్వ్ చేస్తున్నారు సైంటిస్టులు అందరూ. కొద్ది క్షణాల్లో, అంతకుముందే చెప్పారు అతనికి, ఈ కోబ్రా కరిస్తే ఇంతసేపు బ్రతుకుతారు, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, నీ చర్మం ఇలా మారుతుంది, నీ కళ్ళు ఇలా మారుతాయి, ఇవన్నీ అతనికి చెప్పారు పాము గురించి. చెప్పగా వాళ్ళు సైంటిస్టులు చెప్పగా విన్న విషయాలన్నీ ఎక్కడ పెట్టుకున్నాడు? మైండ్లో పెట్టుకుని, ఇప్పుడు గుచ్చింది ఎవరు? నీడిల్స్, ప్లాస్టిక్ నోరు గుచ్చి ఇట్ట పీకినట్టుగా వాళ్ళు దాన్ని అమర్చి ఇట్లా అన్నారు, ఇట్లాగొచ్చి.
ఇక చూడండి, వాళ్ళు చెప్పినట్లుగానే ఇతని శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ఇతని చర్మం అంతా రంగు మారిపోయింది, ఇతనిలో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అతను కొద్ది నిమిషాలకి చనిపోయాడు. జరిగిన నిజమండి, ఇది వినాలి. అతని బ్లడ్ తీసి లాబొరేటరీస్లో టెస్ట్ చేస్తే అతని చెవులకు చెప్పారు కదా, ఈ కోబ్రా కరిస్తే ఎలాంటి మార్పులు వస్తాయో, ఆ బ్లడ్లో టెస్ట్ చేస్తే ఆ విషమంతా కూడా బ్లడ్లోకి వచ్చింది. సైంటిస్టులు వాడి చెవిలో ఏమేం చెప్పారో అవన్నీ అతనిలో శరీరం అంతట్లో మార్పు వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, పాము అసలు ఒరిజినల్గా కరిసిందా? ముందు ఆయన్ని కరిసిందా? పోనీ అతనేమనుకున్నాడు? కరిసిందేమోనని. ఇతనేమనుకున్నాడు? మనస్సులో పదే 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 ఆలోచించటం వలన ఈ శరీరానికి ఉన్న తత్వం ఏంటంటే, కొన్ని రకాలైనటువంటి ఆమ్లాలు, క్షారాలు, కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉత్పన్నం చేసేటటువంటి సిస్టమ్ దేవుడు ఇందులో అమర్చాడు. అర్థమవుతుందా మీకు? విషయం తయారైపోయి అతను క్షణాల్లో చనిపోయాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నానో మీకు ఒక రిఫరెన్స్ ద్వారా చెప్పాలని ఆశపడుతున్నా. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వాక్యం. అదేంటి? బెజవాడ మందులు కదా ఆరోగ్య కారణం. బెజవాడలు ఏముంటాయా? చిన్న బెజవాడ. ఢిల్లీ బాగా పెద్ద మంచి మందులు. ఢిల్లీ కంటే కూడా ఇంకా డబ్బులు ఉంటాయి ఎక్కడ? అమెరికా. అమెరికా మందులు ఆరోగ్య కారణము అంతేనా? బైబిల్లో చూడండి ఒకసారి. అయ్యా కొంచెం చూసి చదవండి అమ్మా, మీరు ఎట్లా చదువుతున్నారేమో. అదే మనస్సు ఆరోగ్యానికి కారణం ఎట్లా అవుద్దమ్మా? ఆరోగ్యం అంటే దేనికి ఆరోగ్యం? ఏ జబ్బుకి? ఏ జబ్బుకు ఆరోగ్యం ఇస్తుంది అంటున్నా ఈ మనస్సు? కొంచెం అందుకోండి, చెప్పాలి. అసలు అమ్మ చెప్పిన మాట, ఏ జబ్బున్నా సరే అన్ని సకల జబ్బులకు పరిష్కార మార్గం మనస్సులో ఉంది. నీ మందుల్లో ఉన్న కెమికల్స్, నీ మందుల్లో ఉన్న మెడిసిన్, నీ మందుల్లో ఉన్నటువంటి 1,000,000 జబ్బులకు ఉన్నటువంటి అన్ని కెమికల్స్ మనస్సు ద్వారా శరీరము తయారు చేసుకుని స్వస్థపరచగలదు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది వాక్యమా మరొకట? నమ్ముతారా? అందుకు సైతానుగాడు ఎప్పుడు మైండ్ మీదే దాడి చేస్తాడు. మనస్సు, శరీరానుసారమైన మనస్సు లోకస్తులది, ఆత్మ సంబంధమైన మనస్సు దేవుని రాజ్యంలో సంఘమై ఉన్న మనది. అనగా క్రీస్తు యేసు మనస్సు. క్రీస్తు యేసు మనసు ఎప్పుడేంటి? తండ్రి ఏం చెప్తాడో అది మాత్రమే ఆయన దృష్టిస్తారు. తండ్రి చెప్పనిది ఏది ఆయన దృష్టి పెట్టరు. సంఘమై ఉన్న మన మనస్సు వాక్యంలో ఏముందో అది మాత్రమే నమ్మాలి మనం ఈ మనస్సుతో. చదవండి, త్వరగా ముగింపులోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 11:23. యేసు ప్రభు వారు ఒక ఉపదేశం చెప్తున్నారు అక్కడ. ఎవరైనా సరే ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుము అని చెప్పి ఎక్కడ మనస్సులో సందేహింపకయుండిన ఎడల, అయ్యా మన ఆనంద్ వాళ్ళ తమ్ముడు పేరేంటి నాయనా? ఇమ్మాన్యువల్. చెప్పండి. కొండతో చెప్పాలి. ఇక్కడ 2 ప్రాజెక్టులో 2 వర్కులు చెప్పాడు. ఈ కొండ ప్రాజెక్ట్ ఏంటి ఇక్కడ? అమ్మటి చూడండి, కొండ ఉన్న చోటు నుండి 1 వేళ్లతో సహా
ఎత్తబడి అది అలాగా విమానంలాగా గాల్లో వెళ్ళి ఎక్కడ పడాలి? సముద్రంలో పడి మునిగిపోయి కనబడకుండా పోవాలి. అసలు కొండ కదులుద్దండి? ఇంచు కాదు, పావించి కదులుద్దా? చెప్పరేంటమ్మా? మనస్సులో సందేహింపకపోతే కొండ అక్కడ నుండి లేచి వెళ్ళి సముద్రంలో పడి కనబడకుండా కనుమరుగైపోద్దట. బా, మనస్సుకు ఎంత పవర్ ఇచ్చాడో ఒకసారి మీరు ఆలోచించండి. 2 ఈ ప్రాజెక్ట్ వర్క్ జరగడానికి 2. పాయింట్ నెంబర్ 1, కొండతో మాట్లాడాలి. ఓయి కొండ, నీవు ఇక్కడ నుండి లేపబడాలి. పావతలకు బా, నువ్వు నాతో చెప్పేదంటది. యేసయ్య చూడండి, ఆకాశమా ఆలకించుము, భూమి. ఆయన ఆకాశంతో మాట్లాడాడు, భూమితో మాట్లాడాడు. ఇంకా చెప్పండి. గాలితో మాట్లాడాడు, సముద్రముతో మాట్లాడాడు, తుఫానుతో మాట్లాడాడు, అంజూరపు చెట్టుతో మాట్లాడాడు, ఇంకా చచ్చిన డెడ్ బాడీతో మాట్లాడాడు. లాజరు, మనం మాట్లాడితే ముందు సొసైటీ మనల్ని పిచ్చోళ్ళు అంటది. కానీ ఇక్కడ ఒక పద్ధతి ఉంది, మనకు ఒక అవకాశం ఉంది. అదేంటో తెలుసా? యేసయ్య మాట్లాడితే డెడ్ బాడీ ఉంది, యేసయ్య మాట్లాడితే రోగం. పేతురు అత్తగారి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఉన్నారు, ఏమ్మా ఎలా ఉంది, పర్వాలేదా, కొంచెం తలనొప్పి తగ్గిందా అన్నాడా? మన వెర్షన్ అది. ఆయన వెర్షనే జ్వరమును గద్దించాడు, జబ్బుతో మాట్లాడతాడు ఆయన. స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీవంటే గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు, నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు. నీవంటే గొప్ప దేవుడు ఎవరున్నారయ్యా, నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. అది ఆయనైతే మాట్లాడతాడండి. మనం ఏం మాట్లాడతాం? మనం మాట్లాడితే వింటదమ్మా ప్రకృతి? చెప్పండి. మనం మాట్లాడితే వినదు. కానీ ప్రభు అన్నారు, మనకు ఒక అవకాశం ఇచ్చారు. యోహాను సువార్త 14:14లో, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను, ఇఫ్ యు యూస్ మై నేమ్, ఆయన నామమును మనం వినియోగిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అంటే, కొండతో మనం మాట్లాడితే కొండ లెక్క చేయదు. కానీ ఇప్పుడు ఏం వినియోగించాలి? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, ఓ ఈ కొండ నీవు ఎత్తబడి ఇక్కడ నుండి నీ ఉనికిని కోల్పోయి, కోకటి వేళ్లతో సహా నీ ఉనికిని కోల్పోయి నీవు సముద్రములో పడవేయబడు అని ఒక ఆజ్ఞ జారీ చేయాలి. ఇది ప్రాజెక్టు వర్క్లో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? మనస్సులో సందేహింపకూడదు. ఎక్కడ సందేహింపకూడదు? ఒకటేమో స్పీక్అవుట్ చేయాలి యేసుక్రీస్తు నామంలో, రెండోది మనస్సులో. అది ఇప్పుడు కొండ అంటే ఏమిటంటే, నీ ఎదుట ఉన్న పెద్ద పెద్ద సమస్యలు. మనకి ఒక అనుభవం తెలిసేంటి, ప్రభువా నాయనా ఈ సమస్య తీసేయినా అయినా తుడిచేయినా అయినా. అది ప్రభు అంటున్నాడు, ఆ సమస్యను నేను తీసేస్తాలే కానీ నువ్వు ఆ సమస్యతో మాట్లాడు. నువ్వు మాట్లాడు, ఇంకా ఎక్కువ ఒప్పుకుంటే పోట్లాడు. మనుషులతో కాదు, సమస్యతో మాట్లాడే అనుభవంలోనికి వచ్చుదము కాక. సమస్యతో మాట్లాడే, సమస్య కావాలా, మాకు సమస్యలు కావాలన్న వాళ్ళ ఊరికి ఒకసారి చేయి పైకెత్తట్లు. హల్లెలూయా.
ఏ ఊరు ఎత్తట్లే. మీకు వద్దపోతే ఒక పని చేయండి, ఇంటికెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి కాస్త ప్రేయర్లో కూర్చొని ప్రభువుని స్తుతించి ఒక పాట ఆరాధన చేసుకొని ఇక రంగంలో దిగండి. పరిశుద్ధాత్మతో నింపబడి సమస్యతో మాట్లాడండి. ఓ ఈ సమస్య నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను విడిచిపెట్టి నీవు ఎత్తబడే పాతాళమునకు పోదువుగాక అని ఆజ్ఞాపించండి. మనసులో సందేహించొద్దు. మొదటి మెట్టు ఆజ్ఞాపించాలి, చెప్పాలి. రెండోది సందేహించకుండా ఉండి చూడండి కొద్ది కాలంలో ఏం జరగబోతుందో. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే చివరిలో ఆత్మానుసారమైన మనస్సు అంటే కేవలము వాక్యం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. పరిస్థితులు చిన్నాభిన్నమైపోవచ్చు. 10:30 చూడక్కర్లేదు, టైం లేదు కాబట్టి మత్తయి సువార్త చూడక్కర్లేదు. లేఖనము నిరర్ధకము కానేరదు, లేఖనము కానేరదంతే. 24:35 మత్తయి సువార్త చూడక్కర్లేదు. ఇందాకటి యోహాను సువార్తమ్మ, ఫస్ట్ది యోహాను సువార్త, రెండవది మత్తయి సువార్త. 24:35 ఆకాశమును భూమియు గతించిపోవును, కానీ నా మాటలు ఏమాత్రమును నెరవేర్చబడి తీరుతాయి. పరిస్థితులు ఎట్లయినా ఉండనియండి. ఫర్ ఎగ్జాంపుల్, యాయిరు కూతురు చనిపోయింది. అందరూ ఏమంటున్నారు? చనిపోయింది 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 చనిపోయింది. యేసయ్య ఏమన్నాడు? కొంచెం బాగా డెప్త్గా వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి ఇప్పుడు ఈ పాయింట్. యేసయ్య ఏమన్నాడమ్మా? చనిపోవటం ఏంటి? ఆగుతారా కొంచెం? ఆ అమ్మాయి చనిపోవటం ఏంటి? చనిపోలా, నిద్రపోతుంది. ఏంటి ఆ అమ్మాయి నిద్రపోతుందా? అంటే మేమంతా పిచ్చోళ్ళమా? నిజంగా చనిపోయిందా లేదా? మరి యేసయ్య నిద్రపోతుంది అన్నాడు ఏంటి? యేసయ్యకి తెలియదా పోని? ఆత్మానుసారమైన మనసు అంటే వాక్యం ఏం చెప్పిందో అదే నమ్ముతారు. సమాజము, లోక మర్యాద, ప్రస్తుత పరిస్థితులు ఏం చెప్పినాయో దాన్ని నమ్మరు, దాని మీద మనసు పెట్టరు. యేసయ్య చెప్పారు మత్తయి సువార్త 10:8. ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకుంటే నేను ముగించేస్తా. రోగులంటే ఎలాగోలా స్వస్థపరచవచ్చు, ఎందుకంటే మీరు ఎటు తిరిగి మందులకు వెళ్తున్నారుగా. నేను బాబు బయలుదేరాడు అనుకో, ఇదిగో మీ ప్రార్థన కాదయా, వాళ్ళు మందులే తగ్గించని మీ ప్రార్థన అనుకుంటున్నారని దాన్ని అట్ట కొట్టేచ్చు. రెండో ప్రాజెక్ట్ ఏంటి యేసయ్య అప్పగించింది? ఇది ఎట్ట కుదురుద్దమ్మా? రోగులనేమో బాగు చేయమన్నాడు ప్రార్థనతో, రెండో మాట ఏమన్నాడు? చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించమన్నాడు. ఎట్లా ఇది? బాబు రాత్రి మీటింగ్కి వెళ్ళి లేట్ అయింది కానీ లేపండి, బోల్డ్ పని ఉంది, లేపండి, చర్చిలో పడుకున్నారు. లేపుడని ఎవరిని అంటారమ్మా? యేసయ్య చనిపోయిన వారిని బ్రతికించండి అలా అక్కడ. చాలా కీలకమైన పదం. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 7:16. అందుకు యేసు ఆయన అంటారు కదా, నేను చేయు బోధ నాది కాదు. అంటే యేసయ్య చెప్పిన ప్రతి ముక్క ఎవరు చెప్తే చెప్పాడు? ఇప్పుడు చనిపోయిన వారిని లేపుడి అన్నది ఎవరు చెప్పిన మాట? తండ్రి చెప్తే యేసయ్య బోధించాడు. యేసుక్రీస్తు వారి మనస్సు, ఆయన స్టాండర్డ్స్ ఏమిటి? తండ్రి ఏం చెప్పాడో. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే యేసుక్రీస్తు లెక్కల్లో అది, ఎందుకని తండ్రి చెప్పిన మాట అది. 1 Thessalonians 4:13, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4:13. అమ్మ ఎవరి గురించి అమ్మా?
ఎక్కడక్కడ చర్చిలో నిద్రపోయే వాళ్ళ గురించేనా, ఎవరిళ్లలో వాళ్ళ గురించా? అదేంటి చనిపోయిన వాళ్ళ గురించి, చనిపోయిన వారి గురించి అనాలిగా. చనిపోయిన వారిని నిద్రించుచున్నారంటాడేమిటి? ఇటు చూడండి, క్రీస్తు యేసుకు కలిగిన అమ్మ, ఇటు చూడండి అమ్మా, పౌలు గారు అంటున్నారు ఈ మనస్సు అంటే జీసస్ మైండ్ సెట్ ఎవరికి వచ్చేసింది? పౌలు గారికి వచ్చింది. ఇప్పుడు జీసస్ మరణాన్ని నిద్రగా చూశాడు. తండ్రి ఆజ్ఞను బట్టి, ఆదేశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టి యేసయ్య మరణాన్ని నిద్రగా ఎలాగనో చూశాడో పౌలు గారు కూడా మరణాన్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు? అందుకే ఇలా రాశాడు. యాయిరు కూతురు చచ్చిపోయిందా? కొంచెం నోరు కాస్త మూసుకుంటారా? ఆ పిల్ల నిద్రపోతుంటే చనిపోలా అంటాడు. అబ్బో, ఈయనకు బాగా తెలుసురా మనకు అనుకుంటున్నారు వాళ్ళు. యేసయ్య లోపలికి వెళ్ళారు. తల్లిదండ్రులను పెట్టి, ముగ్గురు శిష్యులను పెట్టి మిగిలిన వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమన్న తరువాత చిన్నపాప లేనా అన్నాడు. అంతే, లేచి కూర్చుని యేసయ్యా నీకు వందనాలయ్యా అంటుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మాట్లాడాడు, మనస్సులో సందేహింపలేదు. అక్కడ అద్భుతం జరిగింది. వాక్యం ఏం చెప్తే అది మాత్రమే నమ్మాలి. ఇది నాన్న మతోన్మాదులు ఏమంటున్నారు? చర్చిలు కాల్చేస్తాం, కూల్చేస్తాం, మూసేస్తాం, చేసేస్తాం, తీసేస్తాం దేవుని రాజ్యాన్ని అంటున్నారు. అసలు చీమ కుట్టినట్టుగా కూడా మనకు ఉండకూడదు వాళ్ళ వ్యాఖ్యలు. అవన్నీ సైతానుగాడి పగటి కలలు. మన మనస్సు దేని మీద ఉండాలమ్మా? లేఖనం ఏం చెప్పిందో దాని మీదే ఉండాలి. లేఖనం ఏం చెప్పింది? యెషయా 2:2, మీకా 4:1, లూకా సువార్త 5వ అధ్యాయం 5:6, మార్కు సువార్త 1:33. లేఖనం ఏమంటుంది? అంత్య దినములలో చెప్పండి, ప్రవాహము వచ్చునట్టు సమస్త అన్యజనులు నా యొద్దకు పరుగులు పెట్టుకొస్తారు. దీనిని మనస్సుతో కేంద్రీకరించి దృష్టించి నమ్మాలి. తాష్పం కరిసింది అంటే ఆ విషం తాలూకు పాయిజన్ అంతా బాడీలో క్రియేట్ అయిపోయింది. మన మైండ్ ఇప్పుడు ఎక్కడ ఫిక్స్ అవ్వాలమ్మా? యెషయా 2:2 నెరవేరుతుంది. ప్రవాహం వచ్చినట్టుగా సమస్త జనులు వస్తున్నారు అంటే నువ్వేది విశ్వసించావో మనస్సులో సందేహింపకుండా, నోటితో పలికి నువ్వు హృదయంతో విశ్వసించి మనస్సులో సందేహింపకుండా ఉంటే ఒకరోజు ఇది జరగబోతా ఉంది. దీనికే కదమ్మా ప్రతి సందర్భానికి వాక్యం ఉంది. మెడికల్ షాప్కి వెళ్తాం, 40 ఏళ్ళ నుండి మెడికల్ షాప్ నడిపిస్తున్న సీనియర్ డ్రగ్గిస్ట్ ఉన్నాడు అనుకో, నువ్వు ఏ జబ్బు చెప్పు దాంట్లో అటుపక్క నుండి ఒకటి లాగుతాడు, ఇటుపక్క నుండి ఒకటి లాగుతాడు, అటుపక్క నుండి ఒకటి లాగుతాడు. లాగి ఇది ఫలానా దానికి, ఇది ఫలానా దానికి, ఇది ఫలానా దానికి ఇస్తాడు. అలా నీ ప్రతి సందర్భానికి దేవుని వాక్యం ఉంది. నీ మనసంతా వాక్యం మీద మాత్రమే కేంద్రీకృతం అవ్వాలి. నీ హృదయంలో వాక్యం పెట్టుకోవాలి. నోటితో వాక్యం యేసుక్రీస్తు నామములో ఇది నెరవేర్చబడి తీరుతుందని పలకాలి. మనస్సులో మాత్రం రవంత కూడా. కారణం ఏంటి? చెప్పరండి. 10 లక్షలు ఇస్తానన్నారు పిల్ల పెళ్ళికి. తీరా దగ్గరకు వచ్చేసరికి దొరకలేదన్నయ్య, దొరికితే ఇద్దామనుకున్నానని చేతులు ఎత్తేశారు. కానీ ఇక్కడ మనం నమ్మకం పెట్టుకునేది ఎవరి మీద? వాక్యం మీదండి. అక్షరమైనను సున్నైనను పుల్లైనను తప్పిపోదు, అది నెరవేర్చబడి తీరుతుంది. దాన్ని నీవు ఎంతైనా నమ్మొచ్చు. నీ మనస్సు నిండా నమ్మిక. వర్డ్ షుడ్ బి డన్, ఇట్ షుడ్ బి డన్. దేవుని వాక్యం జరిగి నెరవేర్చబడి తీరుతుందని మనస్సుతో నమ్ము. అమ్మ వింటున్నారా? పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోవచ్చు. పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారా? వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతుంటే మీరేమీ వర్రీ అవ్వద్దు. వాక్యంలోనికి రండి. యవన ప్రాయమున నరునికి నా కాడిమోయుట రెఫరెన్స్ తీసుకోండి. ఆ వాక్యాన్ని బైహార్ట్ చేయండి. నా బిడ్డ జీవితం ఇది నెరవేర్చబడి తీరుతుందని మనస్సు నిండా ఈ మాట పెట్టుకుని హృదయమందు విశ్వసించి నోటితో పలికి మనస్సులో రవ్వంతైనా
అనుమానం లేకుండా ఉండండి. అక్కడక్కడక్కడక్కడక్కడ తిరిగి 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 రావాల్సిన చోటికి రావాల్సిన రోజు ప్రభువు తోడుకొచ్చేస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఆయుర్వేదం కాదు, హోమియోపతి కాదు, అల్లోపతి కాదు, ఇక్కడెక్కడ కాదు, న్యాచురోపతి అంటని అన్ని రకాల పతుల జోలికి వెళ్ళి చివరికి ఈ పతిలో పడి చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది. అయ్యలారా, మీరు ఏ పతిలోనూ పడొద్దు. ఇక్కడ ఒక అసలు పతి ఉన్నాడు, ఈయన పేరు ప్రజాపతి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన దగ్గరకు వస్తే సులువు. నువ్వు వాక్యాన్ని తీసుకొని హృదయమందు విశ్వసించి నోటితో పలికి మనస్సులో సందేహింపకుండా ఉంటే ఆరోగ్యం, నీ ఒంటి నిండా ఆరోగ్యం రాబోతుంది. ఆమేన్ చెప్తారా? చాలా కష్టం మరి అంటారు. 9-11 సామెతలు తీసుకోవడమే. నా వలన నీకు దీర్ఘాయువు, నీవు జీవించు సంవత్సరములు, రోజుకొక 1000 సార్లు 10,000 సార్లు స్పీక్అవుట్ చేయటమే. ఆ పాయిజన్ లోపలికి వెళ్ళకపోయినా మనస్సులో వెళ్ళింది అనుకోవడం వల్ల శరీరమే పాయిజన్ ఏం చేసింది? ఉత్పత్తి చేసినట్లుగా వాక్యాన్ని నీవు మనస్సుతో నమ్మి పదే పదే నువ్వు నోటితో పలుకుతూ మనస్సుతో విశ్వసిస్తూ ఉండటం వలన, దాని మీదే గురి నిలుపుతూ ఉండటం వలన నీ దేహంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ దేశంలో ఈ మనస్సు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సంతోషకరమైన మనస్సు. కాబట్టి ఇప్పుడు ముందు బిళ్ళలతో వచ్చే ఆరోగ్యం కావాలో, మనస్సుని సాధుపరిచి ఎక్సర్సైజ్ చేసి తెచ్చుకునే ఆరోగ్యం కావాలో, ఆ పద్ధతిలో మీరు ఆరోగ్యం కావాలనుకుంటారో, ఈ పద్ధతిలో ఆరోగ్యం కావాలనుకుంటారు. చూసింగ్ అనేది ఎంపిక మీదే. ఏ పద్ధతి కావాలమ్మా? నాతో ఈ ఉదయం ఒక సోదరుడు, అయా పలానా మెడికల్ సైన్స్ ఇట్లా చెప్పింది నా ఆరోగ్యం అన్నాడు. నేను అన్నాను, నువ్వు నమ్మబాకన్నా, నువ్వేం నమ్ముతావు? యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడను, నాలో అనారోగ్యము లేదు అని వాక్యాన్ని నమ్ము. నమ్మిన దాన్ని 1కి 100 సార్లు స్పీక్అవుట్ చేయి. మనస్సు నిండా ఫిక్స్ అయిపో. 53:5 మలాకి 4:2, 53:5 యెషయా గ్రంథం, మలాకి 4:2 ఆయన రెక్కల నుండి ఆరోగ్యం నాలోనికి వచ్చేసింది. ఆయన గాయాల్లో నుండి ఆరోగ్యం నాలోనికి వచ్చేసింది. నేను పూర్తి ఆరోగ్యవంతుడని నీ మైండ్ అంతా వర్డ్ని బట్టి, వాక్యాన్ని బట్టి ఫిక్స్ అయిపో. సైతానుడు అంటే ఇదిగో ఈ రిపోర్ట్ చూడు, ఆ రిపోర్ట్ చూడు, ఆ రిపోర్ట్ చూడమంటే మైండ్ అంతా ఇప్పుడు ఏం ఫిక్స్ అవుతుంది? నేను రోగిని అంటే కంచికొరడ ముళ్ళ తోటకి యూరియా వేస్తే ఏమొద్దమ్మా? ఇంకా బాగా ఇంతలా ఊరతాయి. అసలు యూరియా లేకుండానే అది ఊరిపోద్ది. ఇంకా యూరియా వేస్తే మనం చేసేది అదే. ఈ మనస్సు అనే ప్రశస్తమైన ఆయుధాన్ని, ఆభరణాన్ని, దేవుడిచ్చిన ఈ పెట్టుబడిని కాని చోట పెట్టుబడి పెడుతున్నాం. వాక్యం మీద పెట్టుబడి పెట్టుదముగాక. ఎన్ని ఆశీర్వాదాలండి! ఆయుష్ కొరకు వాక్యం, ఆరోగ్యం కొరకు వాక్యం, గృహం కొరకు వాక్యం, స్థలం కొరకు వాక్యం, పొలం కొరకు వాక్యం, మాట వినని బిడ్డలు మాట వినేదాని కొరకు వాక్యం, రక్షణ పొందని భర్తలు రక్షణ పొందటం కొరకు వాక్యం, అప్పు కాడి విరిగిపోవడానికి వాక్యం, అన్ని రకాల వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. దాన్ని మైండ్ నిండా పెట్టుకో. ఇది నెరవేర్చబడాలని హృదయంలో పెట్టుకో. నోటితో పలుకు, యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించు. నాకు సమయం లేదు కాబట్టి అప్లికేషన్ దాన్ని ఎలా అప్లై చేయాలో నేను న్యాయం చేయలేకపోతున్నాను. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. సమయం ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఇంకా క్లియర్గా ఈసారి ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే ఇదే అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనస్సుని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మీరు స్పందింప చేయనీయొద్దు. సైతానుడి గారు తుఫాను రానియండి. ఇప్పుడు తుఫాను వచ్చిందమ్మా, శిష్యులందరూ బెంబేలు ఎత్తిపోతున్నారు. యేసయ్య చెప్పండి,
తుఫాన్ వస్తుందని వాళ్ళు లేపు చెప్పేలోపు తెలియదు అంటారా? యాయిరు కూతురు చనిపోయింది, అందరూ గొల్లుమని ఏడుస్తున్నారు. యేసయ్య నిద్రపోతుందా పాప, ఎందుకు మీరు కంగారు పడతారన్నాడు. లాజరు చనిపోయాడు, సమాధి చేసేసారు, అందరూ కంగారు పడిపోతున్నారు. ఈయన మాత్రం లాజరు అంటాడు. ఈ మైండ్ సెట్ దేవుడు మనకిచ్చును గాక. వాక్యం ఏం చెప్పింది అది జరిగి తీరుద్ది. నాకు పరిస్థితులు నేను నమ్మను, రిపోర్ట్లు నేను నమ్మను, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నేను. వాక్యం ఏం చెప్పింది? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద వాడిని మీతో తొక్కిస్తానని వాక్యం చెప్తే, ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. రాత్రి 1:30-2 ఆ ప్రాంతాల్లో తాడెత్తునున్నాడు, వచ్చిన పేక మీద అడిగేసి తొక్కుతున్నాడు సైతాను. ఇదేంటి, నిన్ను తొక్కమని ఆయన వాక్యం ఇస్తే నిన్ను వాడు తొక్కుతున్నాడు అనటం రివర్స్ వెళ్తుందండి బండి. నో, రాంగ్ టెస్టిమనీస్. హల్లెలూయా. దేవుడు మన మనస్సులను స్వాధీనపరచుకొనుగాక. పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనకిచ్చునుగాక. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే 5 సంఘాలతో ప్రభు చెప్పారు, మారు మనసు పొందాలి నువ్వు అన్నాడు. అంటే వీళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు ఆలోచనలు పోలా, ఐగుప్తు ఆశలు పోలా, ఐగుప్తు వీళ్ళ మనస్సుల్లో వీళ్ళ హృదయాల్లో ఉంది. నువ్వు లోకంలో నుండి సంఘంలోనికి వచ్చావు, కానీ లోక మర్యాదను అనుసరిస్తున్నావు. లోక మర్యాదను నీవు అనుసరింపక దానిని సిలువకు కొట్టి వాక్యం ఏం చెప్పిందో దాని మీద మాత్రమే దృష్టి నిలుపుదుముగాక. గురి పెట్టండమ్మా. ఒక అప్పు బాధ, ఒక రిఫరెన్స్ తీసుకోండి. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవే, కానీ ఆ ఒక్క రిఫరెన్స్ తీసుకోండి. రిఫరెన్స్తో పాటు ఆ పదాన్ని బైహార్ట్ చేయండి, అంటే కంఠస్థం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా మీద ఉన్న అప్పు కాడంతా విరిగిపోతుంది, నా అప్పంతా తీరిపోతుంది, నేను అప్పులో నుండి నిలవలోనికి వచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నిలవలోనికి వస్తున్నాను. నీ మనసంతా ఈ వాక్యం మీద పెట్టండి. మనం ఏ మనసు పెడతాం? శ్రీనిధి అన్న తీసుకుంటే పోతే ఇది తీసుకున్నట్టు అడ్డం వేసి అది తీసుకుని ఇక్కడ కట్టి ఇక్కడ మన మనసు అక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి అది జరుగుతుంది. ఆకాశ తూములు విప్పుతాడని, అక్కడ నుండి నిధులు పంపుతాడని దాని మీద మనస్సు కేంద్రీకరించుదుముగాక. పైన 12లోనే కదా అన్నది, ఆకాశమును మంచి ధననిధి తెరుస్తా పరలోక నిధులు. నేను అయ్యగారు మేము అదే మాట్లాడుకున్నాం. ఇంత మందిరం, దేవుడు గొప్ప మందిరం మనకివ్వాలి, ఆకాశ నిధులలో నుండి కుమ్మరించాలి. ప్రభు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. వందలాది మంది విశాలంగా కూర్చుని ఆరాధించుకునే కృప ఆకాశము నుండి దిగివచ్చునుగాక. యెహోవా ఆశీర్వాదము తెలుగు ట్రాన్స్లేషన్లో ఒక రకంగా ఉంది, అది నరుల కష్టము వలన అని తెలుగులో చేశారు, కానీ దాని అసలు ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే, యెహోవా ఆశీర్వాదం వలన ఐశ్వర్యం వస్తుంది, నరుల కష్టం వలన కూడా ఐశ్వర్యం వస్తుంది. ఈ నరుల కష్టము వలన వచ్చే ఐశ్వర్యం యెహోవా ఇచ్చే ఆశీర్వాదం కంటే ఎప్పటికీ ఎక్కువ అవ్వలేదు అని దాని అర్థం ఒరిజినల్గా. ఐ థింక్ సంబడి ఆర్ అండర్స్టాండింగ్. అర్థమైందయ్యా? కాబట్టి నీ కష్టం కాదు, ఆయన ఆకాశ తూములు విప్పి కుమ్మరిస్తాడు. షుడ్ హ్యావ్ రిఫరెన్స్. వాక్యంతో మీరు ఆయన దగ్గరికి రండి, మనసంతా కేంద్రీకరించండి, మనసంతా నింపుకోండి. ఇప్పుడు వాడికి పాయిజన్ ఎందుకు వచ్చింది? నింపుకోండి. వాక్యంతో ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనసంతా నింపుకుందాం. ఆకాశ తూములు విప్పుతున్నాడు, పరలోక ధననిధిని విప్పుతున్నాడు, కుమ్మరిస్తున్నాడు. ఒక
దానికి పరిశుద్ధాత్ముడు ప్రిపేర్ చేస్తాడు. అందుకే నా డైరీలో, నా బైబిల్లో కూడా ఏం రాసుకున్నాను తెలుసా? ఒక్క రిఫరెన్స్ కోట్ల రూపాయల కంటే ఎక్కువైనది. స్తోత్రం చెప్దాం. మళ్ళా మొన్న ఒకరోజు ఎక్కడో వాక్యం చెప్తున్నా, దేవుడు ఇంకొక ఆలోచన ఇచ్చారు. ఒక రిఫరెన్సే కాదు ప్రభా, రిఫరెన్స్లో ఉన్న ఒక్క అక్షరం, ఒక్క పదం కాదు, సెంటెన్స్ అంతా కాదు, వర్డ్ కాదు, ఒక్క లెటర్ కూడా కోట్ల రూపాయల కంటే ఎక్కువైన ధనము నాకని నేను రాసుకున్న. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే మన మనసుతో వాక్యాన్ని గనక అభ్యాసం చేస్తే, మనస్సు నిండా నింపుకుంటే వాక్యపు నెరవేర్పు జరిగి ఆకాశ తూములు తెరవబోతున్నాడు, ఆకాశ వాక్యంలు విప్పబోతున్నాడు, పరలోక ట్రెజరీ తెరవబోతున్నాడు. అందులో నుండి ఆరోగ్యాన్ని కుమరించబోతున్నాడు, అందులో నుండి ఆహారాన్ని కుమరించబోతున్నాడు, అందులో నుండి ఆయుష్ కుమరించబోతున్నాడు, అందులో నుండి అప్పు కాడి విరగగొట్టి సమృద్ధినివ్వబోతున్నాడు, నిల్వలానికి తేబోతున్నాడు. బిడ్డల మనస్సులు మార్చబోతున్నాడు, గజ త్రాగుబోతులను మార్చేయబోతున్నాడు. జులాయిలాగా తిరుగుతున్న యవన బిడ్డలను తెచ్చి ఆయన కాడి మోయించబోతున్నాడు. ఇవన్నీ జరగాలంటే ముందు ఏం మారాలి? ఎక్కడ ఉందంతే. నీ మైండ్ సెట్ మారిందో మొత్తం నిధి నీదే. ఏంటి సార్, ఒక 200 ఎకరాల కొండ కోకటి వేళ్లతో సహా లేచి అలా ప్రయాణం చేసి సముద్రంలో పట్టడం అంటే చిన్న విషయం? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇదివరకు మనం చిన్నప్పుడు తూనీగలు పట్టుకుని 2 రెక్కలు చిన్న రాయి దాని కాళ్ళతిట్ల పట్టించి లేపేవాళ్ళం. అలా చేశారమ్మా ఎవరన్నా? ఆ కొండను గనక ఆ రాయి అది పట్టినట్లుగా కొండలాగా లేచి అలా పడుద్ది. నీ మనస్సుతో నమ్మిన దానికి అంత బలం ఉంది. ఒక 10,000 ప్రొక్లైనర్లు కూడా లేపలేవు, ఒక 50,000 పెద్ద విమానాలు కూడా ఈ కొండను లేపలేవు. కానీ నీ మనస్సులో సందేహింపకుండా ప్రగాఢంగా నమ్మితే మనస్సుతో అంత పెద్ద మైటీ పవర్ వర్క్ జరుగుద్దని. నీ మనసుకు అంత కెపాసిటీ ఇచ్చాడు. దాన్ని ఎందుకు వాడవు? ఎందుకు నీవు పరిస్థితులకు స్పందించేలాగున శరీరానుసారమైన మనసు? ఆటో పాతదే, కానీ ఏ ఇంజిన్ వేశారు? ఇదే శరీరం, ఇదే భక్తి, ఇదే దేహం, కానీ కొత్త మైండ్ సెట్ వచ్చును గాక. ఇక్కడ ఇంజిన్ అంటే మైండ్ సెట్, క్రీస్తు యేసు మైండ్. వాక్యం ఏం చెప్పింది అది మాత్రమే నమ్ముతాం. ఇక వాక్యానికి వెలుపటున్నవి లోక పరిస్థితులు, రిపోర్ట్లు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు. మన మీటింగులు కూడా ఇదే. దైవజనులు డేట్స్ నిర్ణయించారు, మీటింగ్స్ క్యాన్సిల్ చేయమంటున్నారు కొంతమంది. ప్రభువా, ఎవరిని బలవంతం చేసి రమ్మని చేసేది కాదు, చాలా భారీ తుఫాన్ అంటున్నారు. ఏమో ఏ ఆటోలో వస్తే ఏమవుద్దో తెలియదు, ఎవరిని బలవంతం చేయట్లేదు ప్రభువా. 2 వచ్చినా 3 వచ్చినా కోటాలు జరిగించుకుంటామని అలా కూర్చుంటే మైటీ ప్రెసెన్స్ కేమ్ డౌన్. 3 దినాలు కూడా బలమైన సన్నిధి దేవుడు కుమరించాడు. పరిస్థితులకు వేటికి కంగారు పడద్దు, తుఫాను వస్తే భయపడద్దు, జీవితంలో ఆర్థిక ఇబ్బందులకు భయపడదు, సైతానుడు అగ్నిబాణం వేస్తే భయపడు. అసలు ఏమీ కాదు, వాక్యం ఏం చెప్పిందో అదే జరుగుద్ది నాకు అని నమ్ము. ఇప్పుడు ప్రస్తుతం నీ మీద పడే అగ్నిబాణాలకి నీకేం జరుగుతుందో అది నమ్మొద్దు. వాక్యంలో నీ కోసం దేవుడు ఏం చెప్పాడో చెప్పండి, నీ మనసుతో అది మాత్రమే నమ్ము. ఇదే స్థిరముగా నిలిచి ఉండబోతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ లేఖనాలను దేవుడు ఫలింప చేయునుగాక. హల్లెలూయా. మారు మనసు అంటే మనకు తెలిసి, నాకు తెలిసి, మీ సంగతి ఏమో చుట్టల బీడీలు మానేయటం మారు మనసు. ఏమండి, ఆ సినిమాల షికారులు మానేసి ఆ చర్చికి వచ్చి కూర్చుని అట్ట స్వస్త్రం చెల్లింతో పాట పాడుకొని వెళ్ళిపోవటం మారు మనసు ఇది. కానీ ఇప్పుడు దేవుడు ఒక క్రొత్త కోణంలో మారు మనసును చూపించారు. జీసస్ మైండ్ సెట్ మనకు వచ్చును గాక. తండ్రి ఏం చెప్పాడో ఎజెండా, బ్లూ ప్రింట్, ప్లాన్ వర్క్, ఆ వర్క్షీట్ ఏదైతే ఉందో దానిని మాత్రమే దృష్టించుట మారు మనస్సు. ప్రస్తుత పరిస్థితులు, లోకాధికారి ఈ సర్కామ్స్టెన్సెస్ అన్నీ జంబుల్డ్ చేయగలడు. పరిస్థితులను బట్టి కనుక మనం స్పందించామో వాడు రిమోట్ పట్టుకుని మనల్ని ఆడించడం మొదలు పెడతాడు. అరే సైతానుగా, నువ్వు రిమోట్ ఎలా నొక్కుకున్నా నాకు అనవసరం,
నేను ఎక్కడున్నాను? ఓడలో ఉన్నాను. నాకు సంబంధం లేదు. నా ప్రభు నాకేం చెప్పాడో అది మాత్రమే నాకు పట్టుద్ది. పవతలవా పొమ్మంటుంటే అని చివాట్లు పెట్టండి. వాడిని వాక్యం మీద, ప్రభు పాదాల మీద పడి వాక్యాన్ని ఆశ్రయిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం లేచి నిలువబడదాం.